వెల్కమ్ టు మైట్రీ మీడియా ప్రోగ్రాంలో వందనాలండి. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం అండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఏడు ఆనాటికి చాలును. అవునండి, దేవుని వాక్కు సెలవిస్తుంది, రేపటిని గురించి చింతించొద్దు, రేపటి దినం దాని సంగతులను గురించి చింతించును. అవునండి, మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుని వాక్కు సెలవిస్తుందండి. మరి అడవి పువ్వులను దేవుడు అంటండి మరి చక్కగా మరి వాటిని అలంకరించారంటండి. అవునండి, మనం ఒకవేళ అడవి గడ్డిని చూసినట్లయితే మరి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ కలర్స్ అండి. ఒక్కొక్క ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకమైన కలర్స్ మరి అవి కలిగి ఉంటాయి. మరి దేవుడు వీటినే ఇంత శ్రద్ధ కలిగి ఇంత చక్కగా అలంకరించినప్పుడు మరి మీకు ఏమి ధరింప చేయాలి అని చెప్పి ఆయనకి మరి నిశ్చయంగా తెలుసును కదా అని చెప్పి దేవుని వాక్కు సెలవిస్తుందండి. అవునండి, రేపటిని గురించి చింతించొద్దు, మరి ఏమి తినాలా, ఏమి త్రాగాలా, ఏమి ధరించుకోవాలా అని చెప్పేసి ఈ రోజు నుంచే చింతించి మరి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దండి. ఎందుకంటే చింతించడం వలన ఎవరు కూడా మురుడు ఎత్తైతే ఎక్కువ చేసుకోలేరంటండి. అవునండి, మరి ఒక సహోదరి ఈ విధంగా చెప్తున్నారండి. ఏమని అంటే మరి తన భర్త ఎక్కువగా మరి ఫ్యూచర్ గురించి ఎప్పుడు చూసినా మరి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటారంటండి. తను అంటుంది, అక్క మరి తన ఆరోగ్యం ఏమైపోతుందో అని చెప్పి నాకు భయమేస్తుంది అని చెప్పి తను చెప్తుందండి. అవునండి, మరి ఇంకొక సహోదరి మరి ఈ విధంగా చెప్తున్నారండి. తన తండ్రి గారు మరి ఎక్కువగా మరి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాళ్ళంటే ఎప్పుడు చూసినా మరి ఒక ఆలోచన కలిగి మరి ఉంటూ ఉండేవాళ్ళంటండి. ఎక్కువగా చింతిస్తూ ఉండేవాళ్ళంట. కానీ తర్వాత కాలంలో ఆయన హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అయ్యిందండి. అవునండి, మీరు చింతించడం వలన మూరుడు కూడా ఎక్కువ చేసుకోలేరండి. అలాగే మరి మనం ఎవరైతే చింతిస్తూ ఉంటారో వారి హృదయాలలో వాక్యము కూడా ఫలించదండి. అవునండి, వాక్యం విత్తుచున్నప్పటికీ కూడా అది కొద్ది కాలం ఫలిస్తున్నట్టుగా అనిపిస్తుంది, కానీ తర్వాత అది ఫలభరితంగా ఉండదు. మనం దేవునిలో ఎదగలేము చింతిస్తూ ఉంటే. కాబట్టి మీ చింత యావత్తు కూడా ప్రభు మీద వేయండి. మీకు ఏదైతే ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో వేటి గురించి అయితే చింతిస్తున్నారో అవన్నీ కూడా దేవుడి ముందు పెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారండి. ఓకేనండి, చిన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అవును ప్రభా, మరి ఎవరైతే తండ్రి నాయన ప్రభా యేసయ్య మరి రేపటిని గురించి చింతిస్తున్నారో దేవా నాయన ప్రభా యేసయ్య, దేవా మీ వాక్కు సెలవిస్తుంది నాయన ప్రభా యేసయ్య, రేపటిని గురించి చింతించవద్దు అని చెప్పి తండ్రి. అవును ప్రభా యేసయ్య, దేవా మీకే స్తుతులు, మీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాను. దేవా మీరు మా పరలోకపు తండ్రిగా ఉన్నారు నాయన. దేవా మీరు మా అవసరతలు మా అక్కర్లు ఎరిగిన దేవుడు తండ్రి. దేవా మీరే సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవా ఈ వాక్కు ఎవరైతే వింటున్నారో ఈరోజు వారు చేయ పనులన్నింటిలో కూడా మీ గొప్ప జయం దయచేయమని చిన్న ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.